రీసెంట్‌గా ఒక షుగర్ పేషెంట్ వచ్చారు. వాళ్ళ వైఫ్ చెప్పే కంప్లెయింట్ ఏంటంటే, "సార్ ఈయనకి ఆకలి చాలా ఎక్కువగా అవుతుంది. 2 గంటలకు ఒక్కసారి ఫుడ్ అన్నం పెట్టినా గూడా ఆకలి అనేది ఎక్కువగా అవుతుంది. ఎంత తిన్నా సరిపోతలేదు" అని చెప్తున్నారని చెప్పారన్నమాట. అయితే షుగర్ రిపోర్ట్ చూడండి. షుగర్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అదే కాకుండా హెచ్‌బీఏవన్సీ 3 మంత్స్ యావరేజ్ షుగర్ చూడండి. ఇది కూడా చాలా ఎక్కువగా ఉంది. అంటే షుగర్ అనేది అస్సలు కంట్రోల్‌లో లేదు. మరి ఎంత తిన్నా కూడా ఎందుకు ఆకలి అవుతుంది అంటే ఏమవుతుందంటే, ఎప్పుడైతే మీరు తింటారు గదా! తిన్నదేంటి బ్లడ్‌లో నుంచెళ్ళి మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట సెల్స్‌లో. సో, ఇలా బాడీలో ఇన్సులిన్ తక్కువగా ఉండడం వల్ల, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఏమవుతుంది, ఈ తిన్నది మన బాడీ సరిగ్గా అబ్జర్వ్ చేసుకోలేదన్నమాట. ఎక్కువ ఉన్న షుగర్స్ అంతా యూరిన్‌లో నుంచెళ్ళి వెళ్ళిపోతుంటాయన్నమాట. సో, అలా అవ్వడం వల్ల ఏంటి, ఎంత తిన్నా గూడా ఆకలి అనేది ఎక్కువగా అవుతుంది. సో, ఇలా ఆకలి ఎక్కువ అవ్వకుండా ఏం చేయాలి అంటే, ఈ షుగర్స్ అనేది టైట్ కంట్రోల్‌కి రావాలి. మీరు డాక్టర్‌ని కన్సల్ట్ చేస్తే డాక్టర్ ఏం చేస్తారు, మీకు మెడిసిన్స్ రాయడం వల్ల ఈ గ్లూకోజ్ లెవెల్స్ అనేది మంచిగా కంట్రోల్‌కి వచ్చేస్తాయన్నమాట. మన బాడీ గూడా మంచిగా యూజ్ చేసుకోగలుగుతుంది. అప్పుడేంటి ఆకలి అనేది ఎక్కువగా వేయదు. సో, అర్థమైంది గదా! ఇలా ఎక్కువగా ఆకలైనప్పుడు ఎక్కువగా ఫుడ్ పెట్టకుండా మీ డాక్టర్‌ని కన్సల్ట్ అయితే ఈ షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల ఆకలి ఎక్కువగా అవుతుందా? లేకపోతే షుగర్ తగ్గడం వల్ల ఆకలి ఎక్కువగా అవుతుందా? అది చూసి చెప్తారన్నమాట. ఎప్పుడైతే షుగర్ మంచి కంట్రోల్ వస్తే ఈ సింప్టమ్స్ అనేది తగ్గిపోతాయి. అర్థమైంది గదా! మరి మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.